అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సందర్భంగా అనంతపురంలో కూడా భారీ ఎత్తున ఎక్కడికైతే మాత్రం చూడొచ్చు పోలీస్ ట్రైనింగ్ గ్రౌండ్లో మాత్రం భారీ ఎత్తున ఇప్పటికే విద్యార్థులు, పెద్దలు, వృద్ధులు మొత్తం భారీ ఎత్తున ఇక్కడ దాదాపు నిన్న కలెక్టర్ చెప్పినట్టుగా దాదాపు 5,000 మందికి పైగా ఇక్కడ ఏర్పాట్లు చేశామని చెప్పేసి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయం ఇప్పటికే ఏదైతే గ్రీన్ మ్యాట్స్ మొత్తం ఆసీనులైనటువంటి నేపథ్యం ఇక్కడైతే మాత్రం యోగాను అద్భుతంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి యోగా గురించి తెలియాలి, యోగా చేయాలి అన్నట్టుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంతో మరి యోగా చేయించే గురువులు కూడా ఉన్నారు మన దగ్గర. ఏం చెప్తారు సార్, ఏంటి ఈరోజు స్పెషల్ ఏంటి సార్? మనకు ప్రతిష్టాత్మకంగా మన ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర మన సీఎం గారు అదేవిధంగా పిఎం గారు ఆధ్వర్యంలో యోగాంధ్ర అనేది అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ పిటిసి నీలం సంజీవ్ రెడ్డి స్టేడియంలో జరుగుతోంది. దాదాపుగా ఒక 10,000 మంది యోగా సభ్యులు వచ్చారు. ఇక్కడ యోగా కార్యక్రమం అనేది జరుగుతుంది. యోగ్ సే నిరోగ్ అనే ఒక నినాదం మీద మన పిఎం మోడీ గారు తీసుకొని వచ్చినటువంటి ఇది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ యోగా ప్రతిరోజు చేసి వారు నిరోగ్గా మారాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏం చెప్తారండి ఎక్స్పెషల్ ఈరోజు యోగా కార్యక్రమం? ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అనంతపూర్ పిటిసి కాలేజ్ గ్రౌండ్లో ఒక పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. ఇందులో భాగంగా రకరకాల విభాగాల నుంచి ఎంతోమంది ఇక్కడ గుమికూడి ఒక సామాన్య ప్రదేశంలో అందరూ యోగా సాధన చేయడానికి వచ్చేశారు. ఇదే స్ఫూర్తితో యోగాని జీవితంలోకి తీసుకొని ముందు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ జీవితాన్ని అందరూ చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయబడింది. మొత్తం మీరు చూడవచ్చు ఇక్కడైతే దాదాపు భారీ స్థాయిలో మహిళలు, స్టూడెంట్స్ కూడా ఇప్పటికి కూడా ఇంకా మ్యాట్లు పట్టుకొని వస్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ క్యూ లైన్స్ ఒక సిస్టమేటిక్గా, ఎందుకంటే డిస్టెన్స్ కానీ మ్యాట్స్ కానీ ఎక్కడికక్కడ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఈరోజు ఏదైతే ఉందో మన రాష్ట్రంలో నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఏం చెప్తారు మేడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎలా ఉంది? చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. యంగ్ అండ్ ఎనర్జెటిక్గా అనిపిస్తోంది. ఈ ప్రోగ్రాం మాకెంత ఆనందంగా ఉంది. ఇది పిటిసి వాళ్ళు నిర్వహిస్తున్నారు. మాకి 120 డేస్ నుంచి చేస్తున్నాము. దీన్ని మేము ఎంతో ప్రిస్టేజ్గా ఫీల్ అవుతున్నాము. చూడవచ్చు చాలామంది అధికారులు కావచ్చు, ఇలాంటి ఇతరత్ర మొత్తం అంతా ఈ కార్యక్రమం కోసం ఎప్పుడెప్పుడు అన్నట్టుగా చాలామంది కూడా వెయిట్ చేసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏదైతుందో యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పేసి చాలామంది ఇప్పటికే వచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఎందుకంటే మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు చాలామంది ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి. ఏంటి సార్, ఏం చెప్తారు ఈ కార్యక్రమం గురించి? ఏం చెప్తారు, ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగమైన? ఈ యాక్చువల్గా యోగా అన్నది ప్రతి ఒక్కరికి అవసరము. ఈ యోగా కార్యక్రమాన్ని ప్రాథమికంగా ఉన్నటువంటి విద్యా స్కూల్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా యోగాతో దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయం అవుతాయి. ముఖ్యంగా నాకు సైనస్ ప్రాబ్లం ఉండింది. చాలా సంవత్సరాలు అల్లోపతితో పాటు ఆయుర్వేదిక్, హోమియోపతి అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేసినప్పటికీ నాకు ఎటువంటి సమస్య పరిష్కారం కాలేదు. కానీ యోగా ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు సైనస్ ప్రాబ్లం అనేది పూర్తిగా నయమైంది. అదేవిధంగా మా మిసెస్ కూడా బ్యాక్ పెయిన్ ఉండింది. ఆ బ్యాక్ పెయిన్ కూడా చాలా బాగైంది. కాబట్టి ప్రతి ఒక్కరు యోగా ప్రాక్టీస్ చేయాల్సిందిగా కోరుచున్నాను. చూడవచ్చు ఇప్పటికే చాలామంది, ఎందుకంటే పిల్లలు అందరూ ఎంతో ఇంట్రెస్ట్గా ఇక్కడ కార్యక్రమానికి రావడానికి, పాల్గొనడానికి భారీ స్థాయిలో వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ సరే ఏం చెప్తారు సార్ ఈ ప్రోగ్రాం? యోగా దినోత్సవం శుభాకాంక్షలు. యోగా అనేది ఒక ఆధ్యాత్మికంగా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ప్రాణాయామం కానీ ఏదన్నా కానీ చాలా బాగుంటుంది అనేసి. ఓకే. చూడవచ్చు ఇప్పటికైతే మాత్రం ఇక్కడికే కార్యక్రమం మొదలుపెట్టినటువంటి నేపథ్యం. ఇక్కడ చిన్నపిల్లలు కూడా వచ్చినారు. ఏంటన్నా ఈ కార్యక్రమం నుంచి పాల్గొనాలని వచ్చావు కదా, ఏం చెప్తారు? ఏంటి కార్యక్రమం గురించి ఏం చెప్తారు? ఇంటర్నేషనల్ స్కూల్ ఇంట్రెస్ట్ ఏం చేయాలని ఈరోజు అందరూ ఈ రకంగా యోగా చేయడం మంచిదే, హెల్త్కి మంచిది, బాడీకి మంచిది. ఎవరు చెప్తారు మీకు? మా స్కూల్లో చెప్పారు. లాస్ట్ ఇయర్ స్కూల్, ఇంకా ఇయర్ స్కూల్లో డాడీ కూడా చెప్తాను. ఇంతమందిలో యోగా ఎప్పుడైనా చేసావా? చేయలేదు, సెకండ్ టైం.
ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ పాల్గొనడానికి వచ్చినటువంటి సరే యోగా ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది అటు ఉద్యోగస్తులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎంత మేరకు ఉపయోగం? చాలా పరిపూర్ణ 100% ఉపయోగం అండి. ప్రపంచంలో ప్రతి ఒక్క మానవునికి యోగా అనేది కంపల్సరీ. వాళ్ళు ఏ స్థితిలో ఉన్న కులము మతము ఏమీ అవసరం లేదు. ప్రతి ఒక్క మానవుడు కంపల్సరీగా 100% ప్రతిరోజు యోగా చేసుకుంటే పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడు, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా. చాలామంది వచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏం చెప్తారు సార్ ఈరోజు కార్యక్రమం, యోగా కార్యక్రమాన్ని గురించి ఏం చెప్తారు? ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వరల్డ్ రికార్డు చెందాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే ఉందో ఈరోజు చూడవచ్చు ఇప్పటికే యోగా ఆసనాలు మొదలైనటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏదైతే ఉందో ఇక్కడ పాల్గొన్నటువంటి వారు కూడా చాలామంది, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా మంచిది. అందరికీ ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ పాల్గొనాలని, అందరూ విజయవంతం చేయాలని కోరుతున్నటువంటి కెమెరా పర్సన్ సుధాకర్, చలకనాయుడు, RTV, అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.